దేశవ్యాప్తంగా తిరుమల లడ్డు కల్తీ ఘటన ప్రకంపనలు సృష్టిస్తుంది. వాద ప్రతివాదాలు నడుస్తూనే ఉన్నాయి. నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ మిక్స్ అయిందని సీఎం చంద్రబాబు చెప్పడంతో ఒక్కసారిగా పొలిటికల్ దుమారం చెలరేగింది. ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కావడంతో తీవ్ర దుమారానికి కారణమైంది. తిరుమల పవిత్రను మీరంటే మీరే దెబ్బతీశారంటూ టీడీపీ, వైసీపీ వాద ప్రతివాదాల మధ్య ఉన్నత స్థాయి విచారణ జరిపించాలన్న డిమాండ్లు తెరపైకొస్తున్నాయి. ఇంతకీ భక్తుల మనోభావాలతో ఆడుకున్నదెవరు? ఆ దేవదేవుడి ప్రసాదానికే శటగోపం పెట్టిందెవరు? తిరుమల లడ్డు చుట్టూ దుమారం. కల్తీ నెయ్యి వాడి తీవ్ర అపచారం. దేవదేవుడి ప్రసాదానికి శటగోపం. జంతు కొవ్వుతో పవిత్రతకు మంగళం. ల్యాబ్ రిపోర్టుల్లో తేలిన కఠోర వాస్తవం. భక్తుల మనోభావాల పట్టింపు శూన్యం. దేశమంతా నిరసనల పర్వం. గత 5 ఏళ్లు తిరుమల కొండపై జరగరానివి జరిగాయన్నది ప్రస్తుత ప్రభుత్వం ఆరోపిస్తున్న మాట. కొండపై మద్యం, మాంసం, అపరిశుభ్రత, ప్రసాదాల్లో నాణ్యత లోపం ఇలాంటివెన్నో జరిగాయని చెబుతూనే వస్తున్నారు. ఇప్పుడు ఏకంగా మహాప్రసాదంగా భావించి తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. అందులో జంతు కొవ్వును మిక్స్ చేశారన్నది భక్తుల మనోభావాలను పూర్తిగా దెబ్బతీసింది. గత 5 ఏళ్లు కళ్లకు అద్దుకొని తిన్న ప్రసాదాన్ని ఇంత దారుణంగా మార్చేశారా అన్నది సంచలనంగా మారింది. తిరుమల అంటేనే పవిత్రత, దాన్ని దెబ్బతీసేలా వ్యవహారాలు జరిగాయన్న వాదన వినిపిస్తోంది. నిజానికి తిరుమల లడ్డు అంటే భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. కొన్నిసార్లు అధిక రద్దీతో స్వామివారి దర్శనం కాకపోతే ఈ లడ్డు ప్రసాదాన్ని తీసుకొని దీన్నే స్వామి దర్శనంగా భావించేవారున్నారు. అంటే ఎంతటి ప్రాముఖ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ పవిత్రత గత 5 ఏళ్లు పూర్తిగా మంటగలిసిందన్న ఆరోపణలతో దేశమంతా తీవ్రస్థాయి దుమారం చెలరేగుతోంది. తిరుమల పవిత్రత గురించి ఎన్నోసార్లు చెప్పినా ఎవరు పట్టించుకోలేదని ప్రస్తుతం కూటమి నేతలు గుర్తుకు చేస్తున్నారు. దేవదేవుడికి అపచారం చేసిన వారికి ఈ జన్మలోనే శిక్ష పడుతుందంటారు. ప్రస్తుతం లడ్డులో జంతువుల కొమ్ము మిక్స్ అయిందన్న ఆరోపణలతో ల్యాబ్ రిపోర్ట్స్ కూడా బయటకు రావడంతో మరింత దుమారంగా మారింది. భోపాల్ సహా చాలా చోట్ల మాజీ సీఎం జగన్ కు వ్యతిరేకంగా నిరసనలు చెలరేగాయి. ఎన్డీడీబీ, సీఏఎల్ఎఫ్ ల్యాబ్ రిపోర్ట్లు కూడా బయటకు రావడంతో అధికారికంగా కల్తీ విషయం కన్ఫర్మ్ అయింది. అయితే రిపోర్ట్లు ఫారిన్ ఫ్యాట్ గా కొన్ని పదార్థాల పేర్లు మెన్షన్ చేశారు. అందులో వెజిటేబుల్ ఆయిల్స్ తో పాటు పంది, బీఫ్, ఫిష్ ఆయిల్ కూడా ఉండే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. నిజానికి కూటమి 100 రోజుల పాలన సందర్భంగా చంద్రబాబు చేసిన కామెంట్లపై వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు. తాజాగా మరోసారి రిపోర్ట్ల ఆధారంగా సీఎం చంద్రబాబు వారికి కౌంటర్ ఇచ్చారు. ఎవిడెన్స్ కూడా ఉందన్నారు. మీకు ఈ రోజు వచ్చిన రిపోర్ట్ లో ఎవిడెన్స్ వచ్చాయి. ఆ ఎవిడెన్స్ లో ఏది అనేది నిర్దిష్టంగా ఇది ఇన్ఫీరియర్ క్వాలిటీ ఉన్నాయి, ఇలాంటి పదార్థాలు కూడా ఉండడానికి ఇలాంటి ముడిసరుకు ఉందని చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి, చాలా స్పష్టంగా చెప్పారు. కొంతమంది ఇప్పటికే పారిపోయారు. ఇప్పటికే అందరినీ డిస్కంటిన్యూ చేసి పవిత్రమైన నెయ్యి తీసుకొచ్చాం. అది కూడా టోటల్ ప్రాసెస్ లో పెట్టారు మన వాళ్ళు. దానివల్ల క్వాలిటీ కూడా గణనీయంగా పెరిగింది. భక్తులు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చారు. దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాం. పాతవన్నీ కూడా ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలో యాక్షన్ తీసుకుంటాం. ఎవరు చేశారు, ఏం చేశారు అవన్నీ కూడా యాక్షన్ తీసుకుంటాం. కోట్లాది మంది హిందువుల కల ఏంటంటే జన్మలో ఒక్కసారైనా తిరుమల వెళ్లి శ్రీనివాసుని దర్శించుకోవాలని. అలాంటి పరమ పవిత్రమైన చోటే అపచారాలు జరిగిపోయాయి. భక్తుల మనోభావాలతో ఆడుకోవడం, తిరుమల దేవదేవుడికి అపచారం తలపెడితే వచ్చే జన్మలో కాదు ఏ జన్మలోనే శిక్షిస్తాడని నమ్ముతారు. పవర్ఫుల్ గాడ్ గా వెంకటేశ్వరుడికి పేరుంది.
నేను ఆ రోజు కూడా తప్పు పట్టాను. రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వెంకటేశ్వర స్వామిని వాడుకోవడం కరెక్ట్ కాదు. ప్రజలందరూ కూడా, హిందువులందరూ కూడా జీవితంలో ఒక్కసారైనా వెంకటేశ్వర స్వామి దగ్గర రావాలి, దర్శనం చేసుకోవాలి, అదే మరి వారి కోరికలని చెప్పుకోవాలని చెప్పి వస్తారు. అలాంటి నమ్మకమైన ప్లేస్ ని మారించడం చాలా దుర్మార్గం. ప్రక్షాళన ప్రారంభించాం. వెంకటేశ్వర స్వామికి అపచారం తలపెడితే నెక్స్ట్ జన్మలో కాదు, ఈ జన్మలోనే పనిష్మెంట్ ఇస్తాడని. ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలో నాకైతే అర్థం కావడం లేదు. ఓసారి బాధ, ఆవేదన ఉంటుంది. కక్కుర్తికి కూడా హద్దులుంటాయి. కక్కుర్తి కూడా హద్దులు లేకుండా ప్రవర్తించి, అంటే మేము ఏమైనా చేస్తాం అనే అహంభావంతో ముందుకు పోయారు. అందువల్లనే ఇలాంటి సమస్యలన్నీ వచ్చాయి. తిరుమల లడ్డూ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. వైసీపీ హయాంలో టీటీడీ బోర్డు సభ్యులుగా పనిచేసిన వారి ఇప్పుడు జవాబు చెప్పాలంటున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలపడం బాధాకరమని, అది అందరి మనోభావాలను దెబ్బతీసిందని ట్వీట్ చేశారు. బాధ్యులపై సాధ్యమైనంత కఠినమైన చర్యలు తీసుకోవడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ తెలిపారు. అలాగే దేశంలోని దేవాలయాలకు సంబంధించిన అన్ని సమస్యలను పరిశీలించేలా జాతీయ స్థాయిలో సనాతన ధర్మరక్షణ బోర్డుని ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అటు ఏపీ మంత్రి లోకేష్ లడ్డు తయారు చేసేందుకు వాడిన నెయ్యిలో కల్తీ చేశారని రిపోర్టులు వచ్చాయని, వీటిపై ఏం సమాధానం చెప్తారన్నారు. దేవుడి దగ్గర కూడా రాజకీయాలు చేశారని, అయితే తమ ప్రభుత్వం టీటీడీని ప్రక్షాళన చేస్తుందన్నారు. తిరుమల పవిత్రతను కాపాడే విధంగా చర్యలు తీసుకుంటామంటున్నారు. పాదయాత్రలో చాలా మంది వచ్చి నాకు చెప్పారు, అయా తిరుమలకి వెళ్తున్నాం, లడ్డులో నాణ్యత లేదు, నెయ్యి సరిగా లేదు, అన్నదానంలో ఏకంగా ఆహారం సరిగా లేదని అన్నారు చెప్పారు తల్లి. నేను అడుగడుగున మాట్లాడే దాని గురించి. అందుకే చంద్రబాబు నాయుడు గారు కొత్త అధికారి నియమించిన వెంటనే గీ పైన పరీక్షలు, నెయ్యి పైన పరీక్షలు నిర్వహిస్తే దాంట్లో ఏకంగా పంది కొవ్వు, చేప నూనె, ఇలా అన్ని పదార్థాలు లేదు. ఎంత అన్యాయమో చూడండి తల్లి. అంటే అక్కడ కూడా అవినీతి చేసి సొంత కుటుంబ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి అక్కడ అవినీతి చేసి ఎంత అన్యాయంగా చేశారు. ఈ ఘటనపై వరుసగా హిందూ సంఘాలు, పూజారులు రియాక్ట్ అవుతున్నారు. మహా అపచారం జరిగిందంటున్నారు. తిరుమలలో ప్రసాదాల నాణ్యతపై గతంలో ఎన్నోసార్లు టీటీడీ చైర్మన్ ఈవో దృష్టికి తీసుకెళ్లానని, కానీ లాభం లేకపోయిందన్నారు. పవిత్రమైన ఆవు నెయ్యిని కల్తీ చేసి శ్రీవారి ప్రసాదాల్లో వాడడం అపచారమన్నారు. సువాసన లేదు, రుచి లేదన్న విషయం ప్రసాదం తినే వారికెవరైనా తెలుస్తుందన్నారు. ఇన్నాళ్లు తనది ఒంటరి పోరాటమే అయిందన్నారు. ఇదే ప్రసాదాల్లో కల్తీ జరగడం అనేది ఒకటి. అది ప్రసాదాలు తిన్నప్పుడు కానీ, ప్రసాదాలు చూసినప్పుడు కానీ అది ప్రతి భక్తుడికి అర్థమైపోతుంది. ఇందులో ముందు ఉన్న సువాసన లేదు, రుచి లేదు, పవిత్రత లేదనేది. అలాగే అన్నప్రసాదాల్లో కూడా ఈ కల్తీ నెయ్యి వాడి పొంగలు, చక్కెర పొంగలి, సీర మొదలైన వాటిలో కూడా ఇది కలిపి ఉన్నారు. ఇది స్వామివారికి మా చేతులతోనే నైవేద్యం చేయవలసిన దురదృష్టం కూడా మాకు ఏర్పడింది. అది కాకుండా నైవేద్యాలు జరగడానికి స్వామివారికి ఏ ఏ వేళల్లో నైవేద్యాలు చేయాలనేది ఆగమ శాస్త్రం నిర్ణయిస్తుంది. దాని ప్రకారం కూడా ఒక్కొక్కసారి జరగడం లేదు. నైవేద్యం చేయవలసిన సమయాన్ని కూడా కుంచి 10 నిమిషాల్లో అయిపోవాలి, 15 నిమిషాల్లో అయిపోవాలి అనేది అర్చకుల మీద ఒక ప్రెషర్ పెట్టడం, త్వరగా ముగించమని చెప్పి వాళ్ళని తరమడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. లడ్డు తయారు చేయడానికి ఇచ్చిన టెండర్ ప్రక్రియనే తప్పుడు నిర్ణయమంటున్నారు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకులు రంగరాజన్. వైకుంఠం నుంచి దిగివచ్చిన స్వామివారికి స్వచ్ఛమైన ఆవు నెయ్యినే వాడాలని అన్నారు. గోవింద అంటే గోవును రక్షించేవాడు అని అర్థం, కాబట్టి ఆవు నెయ్యినే వాడాలంటున్నారు. అసలు ఈ టెండరింగ్ ప్రక్రియనే తప్పు. స్వామివారు శ్రీవైకుంఠం నుంచి దిగివచ్చి భూలోకంలో ప్రత్యక్ష వైకుంఠంగా భావించే క్షేత్రం అది. అలాంటి క్షేత్రంలో స్వామివారికి ఆవు నెయ్యితో తయారు చేసినటువంటి లడ్డూ కానీ, హోమాల్లో వాడేటటువంటిది ఆవు నెయ్యే కాదు. గోవింద అనే పేరు గోవుని రక్షించేవాడు అని గోవింద అని పేరు. అలాంటి పేరుకి మనం ఇవాళ రోజు ఏం చేస్తున్నాము అంటే, ఆయనకి వాడేటటువంటి వస్తువుల్లో కూడా వేరే జంతు కళేబరాలతో తయారు చేసినటువంటి నూనెల్ని వాడుతున్నాము అంటే చాలా భయంకరమైనటువంటి, నమ్మలేనటువంటి నిజంగా ఉంది.
టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి నాటి ఈవో ధర్మారెడ్డిపై గుంటూరులో హైందవ సంఘాలు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాయి. టీటీడీ లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వుని ఉపయోగించడంపై చర్యలు తీసుకోవాలంటున్నారు. మాజీ సీఎం జగన్ కు తెలియకుండా ఈ పని జరిగి ఉండదన్న డౌట్లు వ్యక్తం చేస్తున్నారు. అటు కల్తీ నెయ్యి ఘటనపై సిబిఐ విచారణ జరగాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. రెగ్యులర్ కాంట్రాక్టర్ కాకుండా కొత్త వ్యక్తికి ఎందుకు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. ధర్మారెడ్డి తీరుపై సిపిఐ నేత నారాయణ ఫైర్ అవుతున్నారు. సుప్రీంకోర్టు లడ్డూ కల్తీపై విచారణ చేయాలంటున్నారు. కేంద్రం ఇమీడియట్ గా నరేంద్ర మోడీ, అమిత్ షా ఇమీడియట్ గా ఆర్డర్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ, లేకపోతే భగవంతుడు వెంకటేశ్వర స్వామి పవిత్రకు తీరానికి దెబ్బ పడుతుంది. ఇవాళ నిజంగా కూడా నేను చాలా బాధపడుతున్నా. ఎవరు ఏడిపోయినా అంటే వెంకటేశ్వర స్వామి గారు సంవత్సరానికి ఒక్కసారి 2 సార్లు పోతారు. ఇవాళ ఆడోళ్ళు వాదులు కూడా పరేషాన్ ఉన్నారు, భక్తులు పరేషాన్ ఉన్నారు. ఇంత పెద్ద భగవంతుడికి అపచారం జరిగిందని నేను బాధపడుతున్నా. దీని నుంచి ఒక సుప్రీంకోర్టు వెంటనే జోక్యం పుచ్చుకొని ఎక్స్పర్ట్స్తో కమిటీ వేసి ఈ వివాదానికి ఒక పరిష్కారం చూపించాలా. లేట్ అయ్యే కొంది రాజకీయాలు ఏంటంటే మొత్తం దిగజారిన రాజకీయాలు. ఆ దిగజారిన రాజకీయాలు ఎవరు ఏం చెప్పినా నమ్ముతారు జనం. అందులో ధర్మారెడ్డి లాంటి వాడు దానికి ఈవో అయిన తర్వాత ఏమి చేసినా అనుమానం పడతారు. అతను అట్లాంటి చరిత్ర కలిగిన వాడు, హీన చరిత్ర కలిగినటువంటి వేత్త. పొరపాటు అతను ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు కానీ హీన చరిత్ర. ఆయన వచ్చిన తర్వాత మొత్తం పాలసీ మార్చేసాడు. మార్చిన తర్వాత ఢిల్లీ ఒక కంపెనీకి అప్పగించాడు. ఆ కంపెనీ చరిత్ర అయితే అంతర్జాతీయ స్థాయిలో దానికి ఉన్న వ్యాపారాలు ఉన్నాయి. సున్నితమైన అంశాన్ని కావాలని వివాదంగా మార్చి రాజకీయంగా లబ్ధి పొందాలని తిరుమలను వాడుకోవడం దారుణమని, ఇది దుర్మార్గమని నిప్పులు చెరుగుతున్నారు భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి. స్వామి పవిత్రతను కాపాడుకుంటూ భక్తులకు ఎక్కడ అసౌకర్యం కాకుండా ఇన్ని కార్యక్రమాలు చేసిన మా ప్రభుత్వంపై, మా పార్టీపై ఇంత ఘోరమైన ఎందుకు మోపారు ఈ నెపం అంటే ప్రజల దృష్టిలో మేము దుష్ప్రచారం చేసి నమ్మించే కార్యక్రమం చేయాలని చూస్తున్నాడు. ఇది చాలా నీచమైన ఆరోపణ. ల్యాబ్ టెస్టులు ఉంటాయి, దానికి చాలా నైపుణ్యం కలిగినటువంటి టెక్నీషియన్స్ ఉంటారు, పరిణితి చెందినటువంటి అధికారులు ఉంటారు. ఏదో మనం ఆరోపణ చేయాలన్నటువంటి ఉద్దేశంతో చేస్తే ఆ ఆరోపణను కడుక్కోవడానికే సమయం అంతా వెచ్చించి దీని ద్వారా మేము నష్టపోవచ్చు తద్వారా, కానీ భక్తులు నష్టపోకూడదు, ఆలయ ప్రతిష్ట నష్టపోకూడదు. సో మ్యాటర్ చాలా దూరం వెళ్తుంది. ప్రపంచమంతా తిరుమల వెంకటేశ్వరుడి భక్తులున్నారు. లడ్డూకు జిఐ గుర్తింపు కూడా ఉంది. అలాంటి పవిత్రమైన లడ్డూలో కల్తీ జరిగిందన్న విషయంపై చాలా రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. For more videos like this, subscribe Big TV channel.